ఆర్బీఐ మానిటరీ పాలసీలో భాగంగా డ్యూయల్ మ్యాండేట్ని నిర్వర్తిస్తుంది. ఒకటి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం. రెండు, ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడం. అయితే ఈ ప్రాసెస్లో ఆర్బీఐ డిఫరెంట్ స్టాండ్స్ తీసుకుంటుంది. వీటికి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. సో ఆ టర్మ్స్ ఏంటి, వాటి మీనింగ్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. మొదటిది అకామిడేటివ్ స్టాన్స్. ఆర్బీఐ అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంది అంటే అర్థం ఏంటంటే ఆర్బీఐ ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయాలనుకుంటోంది అని. అంటే ఇన్ఫ్లేషన్ నాకంత వర్రీయింగ్ ఫ్యాక్టర్ కాదు, సో నేను గ్రోత్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని ఆర్బీఐ మనకి చెప్తున్నట్టు. గ్రోత్ని సపోర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, వడ్డీ రేట్లు తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో జనరల్గా ఆర్బీఐ అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంటే వడ్డీ రేట్లు ఆల్రెడీ తక్కువ ఉంటాయి లేదా వడ్డీ రేట్లను తగ్గిస్తుంది. రెండవది న్యూట్రల్ స్టాన్స్. ఆర్బీఐ న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంటుంది అంటే అర్థం ఆర్బీఐ అటు గ్రోత్ వైపు మొగ్గిలేదు, ఇటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ వైపు మొగ్గిలేదు. అంటే రెండు కూడా నాకు ప్రజెంట్ వరీయింగ్ ఫ్యాక్టర్స్ కాదు, ఒక బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్లో మనం ఉన్నాము అని అర్థం. సో అప్కమింగ్ డేటా బట్టి తన డెసిషన్స్ని చేంజ్ చేసుకుంటుంది. ఒకవేళ అప్కమింగ్ డేటాలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లు పెంచొచ్చు, లేదా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో నుండి గ్రోత్ అంతగా లేదు అనిపిస్తే దాన్ని సపోర్ట్ చేయడానికి వడ్డీ రేట్లు తగ్గొచ్చు. సో ఆర్బీఐ ఏదన్నా చేయొచ్చు. సో ఫ్లెక్సిబిలిటీ తీసుకుంటున్నాను, నాకు రెండు కూడా అంత వరీయింగ్గా లేవు, బ్యాలెన్స్డ్గా ఉంది అని ఆర్బీఐ ఇండికేట్ చేస్తుంది న్యూట్రల్ స్టాన్స్ ద్వారా. మూడవది క్యాలిబ్రేటెడ్ టైటనింగ్. టైటనింగ్ అంటేనే మనం వడ్డీ రేట్లు బాగా పెంచడం, అంటే ఈ సిస్టంలో మనీ సప్లైని కంట్రోల్ చేసేయడం, వడ్డీ రేట్లను పెంచడం. వడ్డీ రేట్లు ఏ టైంలో మనం పెంచుతాము, ఇన్ఫ్లేషన్ మనకి వర్రీగా ఉన్నప్పుడు. సో ఎకనామిక్ గ్రోత్ కన్నా కూడా ఇన్ఫ్లేషన్ అనేది మనకి వర్రీయింగ్ ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడం కోసం మనం ఆర్బీఐ టైటనింగ్ పాలసీకి వెళ్తుంది. అయితే క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ అంటే అర్థం ఏంటంటే ఇన్ఫ్లేషన్ వర్రీయే కానీ మరీ అంత పెద్ద వర్రీ కాదు. సో ఒకవేళ నేను పెంచితే పెంచుతాను అని చెప్పడం, ఖచ్చితంగా పెంచుతుంది అని కాదు, పెంచే అవకాశం ఉంది అని మార్కెట్కి సిగ్నల్ ఇవ్వడానికి క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ అనే స్టాన్స్ ఆర్బీఐ తీసుకుంటుంది. అండ్ ఫైనల్గా టైటనింగ్ లేదా హాకిష్ స్టాన్స్. హాకిష్ స్టాన్స్ తీసుకుంది అంటే అర్థం ఏంటంటే మై ఫోకస్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. హాక్ ఎలా ఉంటుంది, ఒకే దానిపైన గ్రద్ద ఒకే దానిపైన ఫోకస్ చేస్తుంది. సో ఐఎమ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అని ఆర్బీఐ మనకు చెప్తున్నట్టు అనమాట. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, వడ్డీ రేట్లు పెంచాలి. ఆర్బీఐ హాకిష్ స్టాన్స్ తీసుకుందంటే ఇంకా వడ్డీ రేట్లు పెరుగుతాయని మనం అర్థం చేసుకోవచ్చు.